సో బీజేపీ విజయం తర్వాత పార్టీ ఢిల్లీలో బీజేపీ విజయం తర్వాత పార్టీ నేతలు ఆనందం వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి డీకే అరుణ గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, మరి ఈ విజయాన్ని ఎలా చూడొచ్చు? అంటే ముందే ఊహించారా, లేకపోతే ఆప్ మీద ఉన్న వ్యతిరేకత ఎలా జరిగిందంటారు? ముందే ఊహించామంటే అక్కడ వ్యతిరేకత ఢిల్లీలో ఆప్ మీద వ్యతిరేకత, కేజ్రీవాల్ మీద వ్యతిరేకత చాలా స్పష్టంగా కనపడతా ఉంది ప్రజల్లో. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, డెవలప్మెంట్ కావాలని కూడా ప్రజల లోపల ఆకాంక్ష చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉండింది. సో దానికే భారతీయ జనతా పార్టీ చాలా మేమంతా చాలా విశ్వాసంతో ఉన్నాం తప్పకుండా ఢిల్లీలో ప్రభుత్వం వస్తుందని. మోదీ గారు అది ఎక్కడ పోయినా మేము క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఈసారి మా ఓటు మోదీ గారికి అనేటటువంటి విధంగా స్పష్టంగా ఎవరున్నా క్యాండిడేట్ మాకు మోదీ గారికే ఓటు, మేము భాజపాకే ఓటు ఇస్తారు, మాకు డెవలప్మెంట్ కావాలి, ఢిల్లీ కూడా డెవలప్మెంట్ కావాలనేది పబ్లిక్లో చాలా స్పష్టంగా కనిపించింది మేము క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు కూడా. సో ఈరోజు కంప్లీట్ విశ్వాసంతోన మాకు ఉండే గవర్నమెంట్ డెఫినెట్గా వస్తుందని అక్కడ కూడా ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారు. ఇస్ బార్ ఆప్ సర్కారు ఎట్టి పరిస్థితుల్లో గెలవదు, భాజపానే వస్తుందనేటువంటి స్పష్టంగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా అటు ఆపు ఇటు బీజేపీ పోటాపోటీ మేనిఫెస్టోలు ప్రకటించారు, అనేక వరాలు జల్లు కురిపించారు ప్రజల మీద. ఈరోజు బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుంది ఢిల్లీలో. మరి ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు? మీరు ఇచ్చినటువంటి హామీలు నీటి మూటలైనా నెరవేర్చి తీరుతారా? మెయిన్గా ప్రాబ్లమ్స్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నది, డ్రైనేజెస్ పొల్యూషన్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా భారతీయ జనతా పార్టీ వాటన్నిటిపైన కూడా ప్రజలకు అక్కడ హామీ ఇచ్చింది. అక్కడ నిలబడినటువంటి క్యాండిడేట్ కానీ పార్టీ కానీ వాళ్ళకి హామీలు ఇచ్చింది అక్కడ. సో దాని ప్రకారంగా తప్పకుండా ఢిల్లీలో మన దేశ రాజధాని ఢిల్లీలో సో గత కొన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ అధికారంలో లేని అధికారంలో ఉండడం వల్ల వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి అంటే సహకారాన్ని కూడా రిజెక్ట్ చేస్తూ వాళ్ళు స్వతహాగా వ్యవహారం చేయడం వల్లనే అక్కడ కంప్లీట్గా డెవలప్మెంట్ని పట్టించుకోకపోవడం వల్లనే ఢిల్లీలో ఆ పరిస్థితి ఏర్పాటైంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఏర్పడ్డాయి. ఇప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ మన భారతదేశం రాజధాని, అసలు ఒక రాజధాని ఎలా ఉండాలనేటటువంటి ఒక విధంగా ఒక పక్క ప్రణాళికతో ముందుకు పోతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనుకోవచ్చా? తెలంగాణ పరిస్థితి 100% దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో నెక్స్ట్ బీజేపీ టార్గెట్ తెలంగాణనే. తెలంగాణలో మేము ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదంటున్నారు బీజేపీ నాయకులు డీకే అరుణ. కెమెరా పర్సన్ రాజాతో జోసఫ్, వన్ ఇండియా.